ఫ్రెండ్స్, వెల్కమ్ టు 12 AM క్రేవింగ్స్ ఛానల్. అండ్ ఇవాళ మన లంచ్ వచ్చేసి పాలక్ పన్నీర్ అనమాట. సో దాని ప్రిపరేషన్ ఏంటో ఎలాగో ఒకసారి చూద్దాం. అండ్ ఈ వీడియోని కనుక ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే కనుక మనం పాలక్ పన్నీరు ప్రిపరేషన్కి అయితే కనుక వెళ్ళిపోతాం. ఓకే, కార్లో తీసేసిన తర్వాత ఇది కొంచెం ఇసుక అది ఉంటుంది కాబట్టి కొంచెం క్లీన్గా కడుక్కొని అది ఉడికేలోపు మనం పన్నీర్ కూడా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట. పన్నీర్ అంటే ముక్కలు కోసి కొంచెం ఉప్పులో వేయాలి, ఉప్పు నీళ్ళలో. అప్పుడే ముక్క అనేది విరక్కుండా ఉంటుంది ఫస్ట్. మా సిస్టర్ అయితే కనుక వీడియోస్ చేస్తాను, ఏమైనా చెయ్యి అంటే కనుక తను మాత్రం నేను రోజు మార్నింగ్ 5కే లేపుతాను, నువ్వు మార్నింగ్ లంచ్కి ప్రిపేర్ చేసి అయ్యే మనం వీడియోస్ తీసి పెడదామని చెప్పి అంటుంది. సో ఇవాళ లంచ్ అయితే ఇది. సో ఇది మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకోవచ్చు. కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మీడియంగా అనమాట. సో వీటిని కట్ చేసుకుని మనం ఉప్పు నీటిలో వేసేసుకోవడమే. ఎందుకంటే మనం కూర వండేటప్పుడు అవి విడిపోకుండా ఉంటాయి కాబట్టి త్వరగా. ఓకే, మనకైతే ఇప్పుడు పాలకూర అయితే కనుక ఉడికిపోయింది. సో ఇప్పుడు ఒకసారి ఇది చల్లారి పెట్టుకుని మనం దీన్ని మిక్సీలో వేసేసుకుందాం. మనమైతే మిక్సీ జార్లో పాలకూర తీసేవరాజీవి తొక్కలన్నీ, వెల్లుల్లిపై, జీడిపప్పు కొంచెం గ్రేవీ కోసం అనమాట. అండ్ మనకి కారం ఎంత కావాలో దానికి తగ్గట్టు మనం పచ్చిమిర్చి, నేనైతే 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. సో ఇవి వేసుకుని ఇప్పుడు గ్రైండ్ ఆడేసుకుందాం. అయితే కనుక ఆయిల్ కదా, నెయ్యి అనమాట. సో నెయ్యి నేను కొంచెం ఆయిల్ కూడా పసుపు, అల్లం పేస్ట్ దంచుకున్నది, సాల్ట్ అన్నమాట. కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి, సో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంది కాబట్టి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం అనేది పచ్చివాసన పోవాలి. యాక్చువల్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అన్నీ వేస్తారు, బట్ ఇంట్లో అయితే కనుక ప్రెజెంట్ అయిపోయినాయి. మీరు కనుక కావాల్సిన అయితే కనుక కంపల్సరీ వేసుకోండి. అండ్ ఇప్పుడైతే కనుక మన పాలకూర పేస్ట్ అనేది వేసేద్దాం. ఓకే, మనకి పాలకూర అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలన్నమాట. పైన ఆయిల్ అనేది మనకి కనబడాలి, అప్పుడు అది ఉడికినట్టు.
ఇప్పుడైతే కనుక మన పాలకూర పచ్చివాసన పోయే వరకు ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ అనేది అసలు ఇంగ్రీడియంట్ అనేది వేసేసుకుందాం. ఇది వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. అండ్ యాక్చువల్ చాలామంది క్రీమ్ వేస్తారు, బట్ ఇంట్లో క్రీమ్ కూడా లేదు, సో అందుకనే నార్మల్గా ఉందన్నమాట. క్రీమ్ వేస్తే ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, సో అందుకని ఎక్కువ క్రీమ్ వేస్తారు. బట్ చూసారా మన పాలకూర, పన్నీర్ పాలకూర అయితే కనుక ఎంత కలర్ఫుల్గా ఉందో. మన పన్నీర్ పాలకూర ఒక్క 5 మినిట్స్ ఉంచితే కనుక మన టేస్టీ పన్నీర్ పాలకూర అనేది అయితే కనుక రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. బట్ ఎక్కువగా అన్నంలో కన్నా కూడా చపాతీలోకే ఉంటుంది. సో ఆల్రెడీ చపాతీకి కూడా పిండి కలిపి పెట్టాను, అది కూడా రెడీ చేసుకుందాం. అందరికీ స్కూల్స్కి, ఆఫీస్కి, షాప్స్కి టైం అయిపోతుంది, సో ఫాస్ట్గా అనమాట. ఒక్క 5 మినిట్స్ అంతే. మన పాలక్ పన్నీర్ అయితే కనుక రెడీ అయిపోయింది. సో అందరూ కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.